అలానే మిసేసరావు హైదరాబాద్లో గ్లోబల్ సబ్మిట్ జరగబోతుంది 8, 9 తారీఖుల్లో ఈ సబ్మిట్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు వీళ్ళందరూ హాజరవుతారా అని అంటే ఆహ్వాన పత్రికలు అయితే ఇచ్చారు. నరేంద్ర మోడీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 2047 దిశగా భారతదేశం వెళ్తూ ఉంది, వికసిత్ భారత్ దిశగా. దాంట్లో తెలంగాణ కీలక భాగస్వామి కాబట్టి మీరు రావాలి అని చెప్పి ఆహ్వానించారు నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ గ్లోబల్ సబ్మిట్ ద్వారా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులని రాబట్టడానికి పెద్ద మాస్టర్ స్కెచ్ వేశారు రేవంత్ రెడ్డి గారు. ఇదంతా ఒక ఎత్తు అయితే దీంట్లో ఒక తిరకాసు కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదో ఒక రకంగా దాన్ని మరొక కోణంలో ప్రొజెక్ట్ చేస్తుంది. అది యాదృచ్ఛికమా వ్యూహాత్మకం అంటే యాదృచ్ఛికంగానే. వంతారా విషయంలో ఒక డిస్ప్యూట్ నడుస్తుంది ఢిల్లీలో. వంతారాకి ఢిల్లీ జూల్ని అప్పచెప్పడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటు వేదిక, పార్లమెంటు బయట వంతారాకు మీరు ఎలా అప్పచెప్తారు ఢిల్లీ జూల్ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. వంతారా ఎవరిది? అంబానీలది. సో అంబానీల ఆదానీలకి జూల్తో సహా జూలు, మైనింగ్, ఎవ్రీథింగ్ అప్పచెప్తున్నారు, భారతదేశం రాసిస్తున్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో వంతారాకి ఢిల్లీకి సంబంధించినటువంటి జూలని అప్పచెప్పడం పైన అక్కడ జయరాం రమేష్ గారు కానీ ఇలాంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వంతారాకి హైదరాబాద్లో ఉండేటువంటి జూల్ని అప్పచెప్పడానికి, జంతు ప్రదర్శనశాలను అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆ మేరకు ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు గ్లోబల్ సబ్మిట్లో అనేది ఇప్పుడు వినిపిస్తూ ఉంది. మరి ఢిల్లీలోనేమో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వంతారాన్ని వ్యతిరేకిస్తుంది, తెలంగాణలోనేమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఇక్కడేమో వంతారాన్ని ఆహ్వానిస్తూ ఉంది. ఇక్కడే అధిష్టానానికి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మధ్య కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. సో ఈ గ్లోబల్ సబ్మిట్ అనేది రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణని ఒక మరో లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే 2047 విజన్ దిశగా ఆయన వెళ్తున్నారు. తెలంగాణని 3 భాగాలుగా ఆయన చూస్తున్నారు. ప్యూర్, రూర్ అనేటువంటి 3 భాగాలుగా చూస్తున్నారు. అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉండేటువంటి భాగాన్ని ఆయన ఒక యాంగిల్లో చూస్తున్నారు, ప్యూర్ యాంగిల్లో ఔటర్ రింగ్ రోడ్ అవతల ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉండేటువంటి భాగాన్ని ప్యూర్ కింద చూస్తున్నారు. మిగిలినటువంటి భాగాన్ని రూరల్ తెలంగాణ కింద చూస్తున్నారు. ఇలా 3 భాగాలుగా తెలంగాణని గ్లోబల్ సబ్మిట్లో ప్రదర్శించబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. తద్వారా ఈ 3 భాగాల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మౌలిక వనరులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ పెట్టుబడులు పెట్టచ్చు అనే దాని మీద ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని జీసీసీల సంఖ్య పెరిగింది. అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, వాటినే రాబోయేటువంటి రోజుల్లో R&D సెంటర్స్ అని కూడా అనొచ్చు. అంటే ఏ కంపెనీకైనా ఒక హెడ్ క్వార్టర్ అనేది ఉండాలి. ఆ హెడ్ క్వార్టర్కి హైదరాబాద్ కేంద్రం మారింది. ఈ జీసీసీల వల్ల ఉపాధి అవకాశాలు పెద్దగా రావు అనేది, కేవలం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి భవనాలు మాత్రం ఉంటాయి, కానీ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేటువంటి ఆఫీసులు ఇక్కడ ఉండవు అనేది ఒకటి వినిపిస్తుంది. 3 టైర్ సిటీస్కి వెళ్ళిపోతున్నాయి కంపెనీలు. ఆ 3 టైర్ సిటీస్లో అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది తప్పితే జీసీసీల ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాదని చెప్తున్నారు. కానీ హైదరాబాద్కి జీసీసీలే ఒక పెద్ద అసెట్. తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం రావడానికి జీసీసీలే పెద్ద అసెట్. కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో వస్తే మాత్రం జీసీసీలు అంత ఉపయోగపడవు అనేది నిపుణులు చెప్తున్నారు, ఆయా రంగాల్లో ఉండేటువంటి నిపుణులు. సో ఇప్పుడు 8, 9 తారీఖులో జరిగేటువంటి గ్లోబల్ సబ్మిట్ సంబంధించి కొన్ని వేల మందికి ఆహ్వానాలు పంపారు. దాదాపు 2,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వివిధ కంపెనీల, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ హాజరు కాబోతున్నారు. కీలకమైనటువంటి ఒప్పందాలు కూడా జరగబోతున్నాయి. ఏం ఒప్పందాలు జరగబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం.
1,00,000 కోట్ల పెట్టుబడులు 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావాలనేది అంచనా. 14 కంపెనీలు సిద్ధమయ్యాయి. 70,000 కోట్లతో టీసీఎస్ టీబీజీ డేటా కేంద్రాలు, 70,000 కోట్లతో టీసీఎస్ టీబీజీ డేటా కేంద్రాలు, హుందాయ్ కార్ల ఫ్యాక్టరీ, 25 బయోగ్యాస్ ప్లాంట్లు, ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు పరిశ్రమల ఆసక్తి. తెలంగాణ రైజింగ్ సదస్సులో ప్రకటించనున్న సీఎం రేవంత్. సో రైజింగ్ తెలంగాణ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ 1,00,000 కోట్లను సేకరించడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇక్కడ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు సలక్షణంగా రైజింగ్ అవుతున్నాయి. తెలంగాణ రైజింగ్ సదస్సు వేదిక ఏకంగా 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు 14 కంపెనీలు ముందుకు వచ్చాయి. మరో 30కి పైగా ప్రాజెక్టులు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. ఇక్కడ చూడండి, గుజరాత్ జామ్నగర్లో రిలయన్స్ గ్రూప్ అభివృద్ధి చేసిన వంతారా జూ మన ఫ్యూచర్ సిటీలోనే ఏర్పాటు కానుంది. ఇదే కరెక్ట్గా వివాదాస్పదమైన అంశం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ఇక్కడున్నటువంటి కాంగ్రెస్కి. ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ మరో సంస్థ టీబీజీతో కలిసి 70,000 కోట్లతో అత్యాధునిక హైపర్ వాల్ట్ డేటా సెంటర్లను స్థాపించనుంది. ఇదే కాదు, పరిశ్రమలతో పాటు పర్యాటకం, క్రీడలు, వినోద రంగాల్లోనూ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. చాలా కంపెనీలు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం అందులో బుధవారం నాటికి 1,00,000 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సదస్సు ప్రారంభానికి మరో 4-5 రోజుల సమయం ఉండడంతో కంపెనీల సంఖ్య, పెట్టుబడుల మొత్తం మరింత భారీగా పెరగనుంది. ఈ నెల 8-9 తారీఖులో ఫ్యూచర్ సిటీలు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. సో ఫ్యూచర్ సిటీలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఫ్యూచర్ సిటీకే భవిష్యత్తు ఉంటుంది. ఆ మేరకు రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ అనేవాళ్ళు, ఆ తర్వాత సైబరాబాద్ సిటీ, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ. రాబోయేటువంటి 10 yearsలో ఫ్యూచర్ సిటీలోనే అంతా మనకు కనిపించబోతుంది. ఫ్యూచర్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు విదేశీ కంపెనీలు కూడా ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో తైవాన్, సింగపూర్, వియత్నాం కంపెనీల కోసం ప్రత్యేక పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రాష్ట్రాన్ని అంతర్జాతీయ సినిమాలకు కేంద్రంగా మార్చాలన్న సీఎం రేవంత్ ఆలోచన సాకారం కానుంది. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముందుకు వచ్చారు. పెట్టుబడుల్లో మొత్తం ఎంత అనేది ప్రకటించాల్సి ఉంది. సీతారాంపూర్లో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనున్న హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ కూడా పెట్టుబడులు మొత్తాన్ని వెల్లడించనుంది. ఏఐ యూనివర్సిటీ విదేశీ క్యాంపస్. ఏఐ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇందులో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతించింది. ప్రజ్ఞా ఏఐ సంస్థ ప్రజ్ఞా ఏఐ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనుంది. అలాగే లండన్ యూనివర్సిటీ తన ఆఫ్ షోర్ క్యాంపస్ను నగరంలో ఏర్పాటు చేయనుంది. ఇవే కాక మరెన్నో ఐటీ, పర్యాటకం, క్రీడలు, సినిమా, ఉన్నత విద్యారంగంలో పెట్టుబడులకు సంబంధించిన అనేక ఒప్పందాలు తెలంగాణ రైజింగ్ సదస్సులో కుదరబోతున్నాయి. సో విదేశీయుల నుంచి ప్రముఖులు అందరూ పోతున్నారు. ఇది చూడండి, ఇవి భారీగా పెట్టుబడులు పెట్టిన కంపెనీల లిస్ట్. ఇది ఫస్ట్లో వంతారా ఉంది, అదే వివాదం. ఆ తర్వాత అన్నీ ఉన్నాయి, చూడండి, మీరు క్లోజప్లో చూసుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆమోదించినటువంటి వాటిలో హైయెస్ట్ టీసీఎస్ఏ పెట్టుబడులు పెట్టబోతుంది. తెలంగాణ అనేది మరొక రాష్ట్రంతో పోటీ పడదు. తెలంగాణ కేవలం ప్రపంచంతో పోటీ పడుతుంది తప్పితే ఇంకో రాష్ట్రంతో పోటీ పడాల్సిన అవసరం లేదు. ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు గ్లోబల్ సబ్మిట్ని పెడుతున్నారు. ఈ గ్లోబల్ సబ్మిట్ తెలంగాణ రాష్ట్రాన్ని మరొక లెవెల్కు ప్రపంచంలో తీసుకెళ్ళబోతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ గ్లోబల్ సబ్మిట్ 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తే రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.